ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలు ప్రారంభం. శ్రీ వకుళమాత ఆలయంలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ అధికారులు. అప్పలాయగుంట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చక్రస్నానం, ధ్వజ అవరోహణం. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో శ్రీ వెంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు. యమునా తీరం బ్రహ్మ సరోవరంలో చక్రస్నాన మహోత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రవణ నక్షత్ర వేడుకలు. దేవదేవుళ్లకు ఘనంగా ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై కొలువైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంలో టీటీడీ శుక్రవారం అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్లు ఈ కార్యక్రమాలలో పాల్గొని చిన్నారులకు అక్షర గోవిందం కిట్లను పంపిణీ చేశారు. అలాగే 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన యాత్రికుల ఉచిత వసతి సముదాయాన్ని టీటీడీ చైర్మన్, ఈవోలు ప్రారంభించారు. చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా సాగాలని టీటీడీ సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీ వకుళమాత దేవాలయంలో శుక్రవారం అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకుళమాత ఉత్సవమూర్తులను కొలువు తెచ్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కంకణ ధారణ, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి నివేదనలను సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై వకుళమాత ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అక్షర గోవిందం కిట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ అక్షర గోవిందం కిట్లను, పూజా సామగ్రిని ప్రధాన వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్ 2 కోట్లతో నూతనంగా నిర్మించిన యాత్రికుల ఉచిత వసతి సముదాయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్షర గోవిందం కిట్లను, పూజా ద్రవ్యాలను, అక్షింతలు, కంకణాలను చైర్మన్, ఈవో, జేఈఓలు వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగమ పండితులు, అర్చకులు ప్రత్యేక మండపంలో చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై అక్షర గోవిందం కిట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రలు చిన్నారుల తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, సి దివాకర్ రెడ్డి, నన్నపునేని సదాశివరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, అదనపు కార్యదర్శి వి కళ్యాణి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, టీటీడీ డిప్యూటీ ఈవోలు ఆనందరాజ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ చిన్నారుల విద్యారంభానికి దైవానుగ్రహం తోడు కావాలని టీటీడీ ఆధ్వర్యంలో వకుళమాత సన్నిధిలో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రవేశపెట్టామని, ఈ మహత్తరమైన క్రతువులో
హిందూ కుటుంబానికి చెందిన భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. నేను భానుప్రకాష్ రెడ్డి, మా బోర్డు సహచర మెంబర్లు అందరూ కూడా పనబాక లక్ష్మి, నరేష్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ వకులమాత అక్షరాభ్యాసం పెట్టాలి, అందరూ పిల్లలు ఎక్కడో నిజామాబాద్లో ఉన్నటువంటి బాసర్లో వెళ్ళి ఈ అక్షరాభ్యాసం చేస్తున్నారు, మనం ఇక్కడ పెడితే మన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండి చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని బోర్డులో పెట్టి దీనికి అన్నిటికీ కూడా లోకల్ శాసనసభ్యులు నానిగారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ బోర్డులో పెట్టి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది బాగా పబ్లిసిటీ అయ్యి పిల్లలందరూ తల్లిదండ్రులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసా వాచ కోరటం జరుగుతూ ఉంది. అంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి అనుగుణంగా చిన్నారులకు జ్ఞానసిద్ధిని భక్తి తత్వాన్ని అలవర్చడానికి అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రతిరోజు నిర్వహిస్తామని తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విద్యాబుద్ధులు నేర్పి కళ్యాణాదులు నిర్వహించినటువంటి అమ్మవారు వకుళమాత, ఆ అమ్మవారి యొక్క పాద సన్నిధిలో ఈరోజు ఈ అక్షర గోవిందము అన్నప్రాసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాన్యులందరికీ, సోదర సోదరీమణులు, భక్తులు, చిరంజీవులు అందరికీ నేను నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. చిరంజీవులందరికీ కూడా భారతీయ సంస్కృతికి అనుగుణంగా, ఈ సంప్రదాయానికి అనుగుణంగా మంచి వాక్సిద్ధి, మంచి వాక్శుద్ధి, శ్రద్ధ, సద్బుద్ధి ఇవన్నీ కలిగి భక్తి ప్రపత్రతో విద్యాభ్యాసం జరగాలని, అందుకు నాంది ప్రస్తావనగా ఈ అక్షర గోవిందము, అక్షరాభ్యాసము మన పాంచభౌతిక శరీరానికి నూతన జవసత్వాలు ప్రసాదించే అమృతం, అన్నప్రాసనము, ఇవి రెండు కూడా ఈ సన్నిధిలో జరగాలని సంకల్పించి బోర్డులో నిర్ణయం తీసుకొని ఈనాడు అందరికీ ఈ భాగ్యం కల్పించారు పెద్దలు. వారందరికీ నా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, మీ అందరికీ నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజ అవరోహణ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయిగుంట క్షేత్రంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహనిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు చూర్ణాభిషేకాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు తిరుచిపై ఆసీనులుగా గావించారు. అలాగే చక్రతాళ్వాళ్లను పల్లకిపై వేంచేపు చేసి స్వామి అమ్మవార్లను, చక్రతాళ్వాళ్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. ఆపై పుష్కరిణిలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను, చక్రతాళ్వాళ్లను కొలువు తీర్చిన అర్చక స్వాములు ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ పుష్కరిణిలోని పవిత్ర జలాల్లో అర్చకులు సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చరణలతో చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ పుష్కరిణిలో పుణ్య స్నానాలను ఆచరించారు.
అనంతరం శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలో ధ్వజ అవరోహణ ఘట్టాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికారు. అనంతరం యాగశాలలో హోమక్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించడంతో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు నయనానందకరంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుని స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి పరవశులవుతున్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవ క్రతువును ఆగమోక్తంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు వసంతోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేశారు. స్వామి అమ్మవార్లను చక్రతాళ్వార్ను అర్చకులు ఆలయ ప్రాంగణం నుండి ఊరేగింపుగా పవిత్ర యమునా నది తీరంలోని బ్రహ్మ సరోవరంకు వేంచేపు చేశారు. బ్రహ్మ సరోవరంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్రతాళ్వార్ను వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. ఆపై బ్రహ్మ సరోవరంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అర్చకులు చక్రతాళ్వార్కు చక్ర స్నాన మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో శుక్రవారం శ్రవణ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శుక్రవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఊంజల్ సేవ, తిరుచి సేవలు నయన మనోహరంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం పలు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లను సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచెపు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఊంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు.
కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దేవేరులతో కూడి ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యములేనిగ రూపము. వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యములేనిగ రూపము. పాదుయోగీంద్రులు భావ్యచు రూపము ఈ దశ నిధివో కోనేటిదరి రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిది రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము. కాలజల నిధిలోన పవళించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము. కాలజల నిధిలోన పవళించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము. ఇక తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రవణ నక్షత్ర విశేష పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవంలో ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు చిత్తూరుకు చెందిన సురేష్ కుమార్ 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి దాత విరాళం డీడీని అందజేశారు. అలాగే టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు చిలకలూరిపేటకు చెందిన చుండి రంగనాయకులు 10 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసిన దాత విరాళం డీడీని అందజేశారు. సాగర తీరం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. విశాఖపట్టణంలోని ఋషికొండపై వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ స్వామివారి అభిషేక సేవను తిలకించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపను. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన కేకేఎస్ కన్స్ట్రక్షన్స్ అధినేత 50,20,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో బంగ్లాలో దాత విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి తిరుప్పావడ సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు నిత్య పూజలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో చిత్రాన్నంను రాశిగా పోసి పలు రకాల మధుర పదార్థాలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి నివేదన గావించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో 2వ విడత శ్రీవారి వైద్య సేవ జరుగుతోంది. ఇందులో భాగంగా మార్కాపురం జిల్లా హనుమంతపాడు వెటర్నరీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేందర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ పశువులకు, వృషభాలకు, గజరాజులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రెగ్నెన్సీ డయాగ్నోస్టిక్, స్క్రీనింగ్ టెస్టులు, వృషభాలకు సర్జరీ, గజరాజులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందజేశారు. గోశాల డైరెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీవారి వైద్య సేవ కొనసాగనుంది. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ నరేందర్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ నరేంద్ర రెడ్డి. నేను మార్కాపురం జిల్లా హనుమంతపాడు పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ శ్రీవారి వైద్య సేవ టీటీడీ వారు ప్రవేశపెట్టిన తర్వాత మాది 2వ బ్యాచ్గా రావడం జరిగింది. మా మిత్రుడు డైరెక్టర్ గారు డాక్టర్ శివకుమార్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఇవన్నీ చేయటం వల్ల నేను సోమవారం నుంచి రేపు ఆదివారం వరకు ఈ సర్వీస్లో భాగం పంచుకోవటం అవుతుంది. ఈ వైద్య సేవలో భాగంగా గోసేవ చేయడం జరుగుతున్నది. ఈ గోసేవలో ఆవులకి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాము, చూడు పరీక్షలు నిర్వహిస్తున్నాము. తర్వాత ఏదైనా గర్భకోశ వ్యాధులు ఉంటే వాటికి కూడా చికిత్స చేయడం అనేది జరుగుతున్నది. అంతేకాకుండా ఏమైనా సాధారణ వ్యాధులు ఉన్నా కూడా వాటిని కూడా చూసి పరీక్షించి వాటికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ఏదైనా మేనేజ్మెంట్ పరంగా కూడా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ వారం పాటు వారికి సహకరిస్తున్నాము. ఇంతకుముందు దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినాము కాలేజీలో చదువుకునేటప్పుడు. అప్పుడు అన్ని కొంచెం నాటు పశువులు, ఒంగోలు జాతి పశువులు ఉండేవి. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి దేశీ జాతి పశువులన్నీ, ఆ గోవులన్నీ ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ కావడం జరిగింది. ఎంతో పరిశుభ్రతమైనటువంటి వాతావరణంలో ఈ ఆవులను ఉంచడం జరుగుతున్నది. సరైన సమయంలో సరైనటువంటి మేత కానీ దానా కానీ అన్నిటికీ అందించడం జరుగుతున్నది. చూస్తే ఈ గోశాల చాలా ముచ్చటగా ఉన్నది. అందరు కూడా సందర్శకులు వచ్చి కూడా సంతృప్తికరంగా ఎంతో అసలు గోమాతకి పూజలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ, పశు వైద్య సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. మాకైతే ఇక్కడ పనిచేసేటువంటి ఈ వారం మంచి అనుభూతిని మిగిలిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనకు ఏదో జీతం వస్తుందని అక్కడ పనిచేయడం కాకుండా ఇక్కడ ఒక వారం విరామంలో ఇక్కడ ఎంతో మంచిగా అందరి మధ్య, మన గోమాతల మధ్య, చిన్న లేగదూడల మధ్య, తల్లి ఆవుల మధ్య తిరుగుతుంటే అసలు ఎంతో మానసికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది. ఇటువంటి వైద్య సేవను ప్రవేశపెట్టినందుకు టీటీడీ వారికి మరియు మన ఎస్వి గోశాల డైరెక్టర్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ ఎన్వివి హరికృష్ణ. నేను అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గర్విడ్ నుంచి శ్రీవారి వైద్య సేవలో భాగంగా వచ్చి టీటీడీ గోశాలలో వారం రోజులు సేవ చేయడానికి వచ్చాను. ఇక్కడ పశువుల చూడి పరీక్షలు, తర్వాత గర్భకోశ వ్యాధులకి పరీక్షలు చేసి దానికి వైద్యం చేయటం జరిగింది. అలాగే ఇక్కడ మొన్న కంగాయం బుల్లు గేటు మీద నుంచి దూకుతూ కాలు విరగొట్టడం జరిగింది. దానికి కూడా శస్త్రచికిత్స చేసి డ్యామేజ్ అయినటువంటి భాగాన్ని తొలగించడం జరిగింది. అది తొలగించకపోతే పశువు ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు అది ఆరోగ్యంగా కోలుకుంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని కూడా వైష్ణవి, లక్ష్మి, పద్మావతికి పరీక్షలు చేసి ఫుట్రాట్ ఉన్నది, వాటికి కూడా వైద్యం చేయడం జరిగింది. అలాగే లక్ష్మి అనేటువంటి ఏనుగుకి బెడ్ సోర్స్ వచ్చేసి అది చీము వస్తూ ఉంటే దానికి కూడా వైద్యం చేయడం జరిగింది. అలాగే ఈ శ్రీవారి వైద్య సేవలో భాగంగా ఇక్కడికి వచ్చి టీటీడీ గోశాలకి సేవ చేయటం అనేది ఒక మహద్భాగ్యం.
ఈ 28 సంవత్సరాల సర్వీస్లో ఎన్నో కేసులు చేశాము. కాకపోతే ఇది మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇక్కడ పశువుల మెయింటెనెన్స్, పెట్టేటువంటి దాణా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఇక్కడికి వచ్చి శ్రీవారి వైద్య సేవలో భాగంగా సేవ అందించడం ఒక మధురానుభూతిని మిగిల్చింది. స్వామివారి సన్నిధిలో గోమాతకి సేవ చేసుకోవటం నాకు పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీటీడీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీకాకుళంలోని నాగావళి నదీ తీరంలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ఉపాలయాల్లోని దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై అమ్మవారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శ్రీచక్రానికి విశేషంగా కుంకుమ పూజలను నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి ఆరాధనల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव సాగర తీరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. విశాఖపట్నంలోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకోత్సవాన్ని అర్చకులు శాక్తేయ సంప్రదాయంలో నిర్వహించారు. ముందుగా అర్చకులు అమ్మవారికి సంకల్పంతో పూజలు చేశారు. అనంతరం పలు రకాల మంగళకర సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అమ్మవారి దివ్యమూర్తికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. शाम्भवि चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती अम्बा शाम्भवि चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा చిత్తూరులోని సంతపేటలో వేంచేసిన శ్రీ కరుమారియమ్మ ఆలయంలో జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కరుమారియమ్మకు అర్చకులు మంగళాభిషేకాలను నేత్రపర్వంగా జరిపారు. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, పండ్ల రసాలతో శోభాయమానంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరణలు పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.